యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దేవుడు చాలా గొప్పవాడు అత్తయ్య. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. డాక్టర్, దీపుకి ఎలా ఉంది? టైంకి బ్లడ్ ఎక్కించాం కదా, ఇక ప్రమాదం ఏమీ లేదు. ఇంజురీస్కి ట్రీట్మెంట్ చేశాం. అతను స్పృహలోకి వచ్చాడు, మీరు వెళ్ళి చూడండి. దీపు స్పృహలోకి వచ్చాడా? నా కొడుకు స్పృహలోకి వచ్చాడు. అల్లుడు గారిని పట్టుకొని తన కొడుకు అంటుందేంటి కుమారి? తన సొంత కొడుకున్నట్టు అంత ఆత్రత పడుతుందేంటి? దీపు నా కొడుకా లేక అక్క కొడుకా ప్రసాద్? అయ్యో, అదేం ప్రశ్న అత్తయ్య. దీపు మీ కొడుకే. కానీ సుమిత్ర అత్తయ్యకి హర్ష గారు దీపు వేరువేరు కాదు. అందుకే దీపుని తన కొడుకే అనుకుంటుంది. అంతే అత్తయ్య. సరే పదండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నాన్న దీపు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది పెద్దమ్మ. నా అదృష్టం బాగుంది, ప్రాణాలతో బయటపడ్డావు దీపు. నేనెంత భయపడిపోయానో తెలుసా? చిన్న అసలు ఏం జరిగిందా? అసలు ఏం జరిగిందంటే అన్నయ్య వదిన ఫోన్ చేసి చెప్పకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దేవుడి వల్ల నువ్వు మాకు దక్కావు, అదే సంతోషం. ఇలా ఎన్నిసార్లు దేవుడు కాపాడతాడక్క? మొన్న హర్ష, ఈరోజు దీపు, రేపు ఇంకెవరు? ఎన్నిసార్లు అదృష్టం మన వైపే ఉంటుంది. ప్రసాద్, ఇప్పటికైనా నా మాట విని ఆ దేవుడయ్య అడిగిన డబ్బు వాడి మొహాన్ని కొట్టేసాయి. అవునత్తయ్య, లేదంటే వాడి చేతిలో మనందరం చావడం ఖాయం. వాడు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేస్తావు హర్ష? చావడం తప్ప మనకు వేరే దారి ఏమీ లేదు. ఎందుకలా భయపడతారు అత్తయ్య? భయపడితే వాడు ఇంకా భయపెడతాడు. నీకున్న ధైర్యం మాకు లేదమ్మా. నువ్వు వాడిని చంపుతావో వాడు నిన్ను చంపుతాడో మీరు తెలుసుకోండి. మధ్యలో మేమెందుకు బలవాలి? మంచి మాట చెప్పావు చెల్లెమ్మ. కోర్టులో గొడవలు ఇంటికి తీసుకొచ్చి ఇంత దాకా తీసుకొచ్చారు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తెచ్చుకోగలమా? ఇవాళ కోట్లు అడిగాడు, రేపు మన ఆస్తి మొత్తం అడుగుతాడు. ఇచ్చేద్దామా? ఆస్తుల కన్నా ప్రాణాలు ముఖ్యం బావగారు. మొన్న మీకు, ఇవాళ మా ఆయనకి ఏమైనా జరుగుంటే
ఇదంతా కాదు, వెంటనే ఆ దేవుడయ్యతో రాజీ పడదాం. వాడు అడిగిన డబ్బులు వాడి మొహాన్ని కొట్టేద్దాం. ఏమంటావు ప్రసాద్? ఏం చేయాలనేది ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. పెద్దబాబు, వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడు. అలాగే నాన్న. బీరువా తాళాలు ఇవ్వు ప్రసాద్. ఎందుకు? ఆ దేవుడయ్య మొహాన డబ్బు కొట్టడానికి. అదేదో అందరూ ఆలోచించి చేద్దాం అనుకున్నాగా. ఇంకా ఏం ఆలోచిస్తావు ప్రసాద్? మొన్న హర్షకయ్యింది, ఈ రోజు దీపు, రేపు నువ్వు, ఎల్లుండి నేను, ఆ తర్వాత అందరూ. ఇలా ఎంతమంది, ఎన్నాళ్ళు? ఇక నా వల్ల కాదు. ఆ దేవుడయ్యతో రాజీ పడ్డం మంచిది. తాళాలివ్వు. ఇస్తావా లేదా? తాళాలు ఇచ్చేయండి మావయ్య. అదేంటమ్మా, నిన్నటి వరకు ఆలోచించి చేద్దామనో ఇప్పుడు ఏమంటావేంటి? ఇంకేం చేయమంటారు మావయ్య? ఈరోజు 10 కోట్లు అడిగాడు, ఇచ్చేస్తాం. రేపు 25 అడుగుతాడు, ఇచ్చేస్తాం. ఎల్లుండి ఆస్తి మొత్తం ఇమ్మంటాడు, అంతా ఇచ్చేసి నడి రోడ్డు మీదకి వచ్చేద్దాం. ఏంటి, డబ్బులు ఇవ్వమంటున్నానని వెటకారంగా మాట్లాడుతున్నావా? లేకపోతే ఏంటి పిన్ని? ఆ దేవుడయ్యకు మనమేం అప్పులేం. తల తాకట్టు పెట్టి అప్పు తీర్చడానికి. వాడు భిక్షేమో అడగట్లేదు, దయతలిచి ఇవ్వడానికి. మనల్ని బెదిరించి డబ్బులు అడుగుతున్నాడు. వాణ్ణి జైలు పాలు చేశాం కదా బాబు, దౌర్జన్యం చేస్తాడు మరి. చెయ్యని నేరానికి వాడికి జైలు పంపించలేదు. వాడు నేరస్తుడు కాబట్టే శిక్ష వేయించాం. శిక్ష వాడు అనుభవించట్లేదు ప్రసాద్, మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తాడో అని భయపడి చస్తున్నాం. అంత భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఒక్క మాట మా అభిబాబుతో చెప్తే ఆ పోలీసులతోనే దేవుడయ్యని ఎన్కౌంటర్ చేయించేస్తారు. ఆ లోపు ఆ దేవుడయ్య మా అందరి ప్రాణాలు తీసేస్తాడు. వాడికంత ధైర్యం లేదు. వాడు దొంగచాటుగా దెబ్బతీస్తున్నాడు. అలాంటి వాడితోనే ప్రమాదం బాబు. ఎదురుగా వచ్చి పోరాడే వాడితో ఏవైనా చేయొచ్చు. మంచో చెడో డబ్బులిచ్చి వాడిని వదిలించుకుంటేనే మంచిదని నాకు అనిపిస్తుందండి. డబ్బులిస్తే ఇక వాడు మన జోలికి రాకపోవచ్చు. లేదు సుమిత్ర, డబ్బు ఆశ మరిగిన వాడు ఊరికే ఉండడు. ఆ దేవుడైన నమ్మటానికి వెళ్ళలేదు. మరి మనకి వేరే దారి ఉంది ప్రసాద్. అత్తయ్య, ఈ ఇంట్లో 2 లాయర్లున్నాం. మనమే క్రిమినల్స్ కి భయపడితే మన మీద క్లయింట్స్ కి ఇంకేం నమ్మకం ఉంటుంది? అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలి. ఇలా భయపడితే ఎలా? అవును పిన్ని, మనం ధైర్యంగా ఉంటే ఆ దేవుడయ్యే తోక ముడుస్తాడు. వాణ్ణి ఏదో ఒక కేసులో ఇరికించి వాణ్ణి జైలు పాలు చేద్దాం.
మన మీద దాడి చేస్తేనే సాక్ష్యాలు లేవు బాబు. ఇక దొంగ కేసులు ఎలా పెడతాం? దేవుడైన జైలుకి ఎలా పంపిస్తాం? ఇదంతా కాదు. దేవుడయ్యా మళ్ళీ మన జోలికి రాకూడదు అంటే మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులిచ్చి వాడిని వదిలించుకోవాలి. దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఏమైనా చేస్తాను, అంతే. అలాగే చేయండి అత్తయ్య. కానీ నాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఆ దేవుడయ్య మన ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా నేను చేస్తాను. ఒకవేళ అది నా వల్ల కాకపోయింది అనుకోండి, మీరు చెప్పినట్టే చేద్దాం. మామయ్య ప్లీజ్. చూడమ్మాయి, నువ్వేం చేయాలనుకున్నావు అదే చెయ్యి. ప్రసాద్, అది కాదు ప్రసాద్. బోనా, ఒక్క అవకాశం ఇద్దాం. ఒకవేళ అవ్వకపోతే ఎంత దూరమైనా వెళ్దాం నువ్వే అన్నావు కదా, అదే చేద్దాం. అమ్మ దివ్య, నువ్వేం చేయాలనుకున్నావు అదే చెయ్యి. నా సహాయం ఏం కావాల్సి వచ్చినా వెంటనే అడుగు. సరే మామయ్య. అమ్మా కుమారి, అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే నాన్న. దీపు, చెల్లెమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి చెల్లెమ్మా. ఒకసారి ఇలా వస్తావా? పద తయారు. అమ్మా చెల్లెమ్మా, ఆ దివ్య డబ్బుల కోసం మనందరి ప్రాణాలని రిస్క్లో పెడుతోంది. అది నాకు అర్థమవుతుందన్నయ్య, కానీ ఏం చేయమంటారు? ప్రసాద్ కూడా నా మాట వినట్లేదే. ఓ పని చేద్దాం చెల్లెమ్మా. దివ్య ఉండగా బావగారు మన మాట వినరు. దివ్య లేని టైం చూసి మీరు బావగారిని డబ్బులు అడగండి. అవునదినా, అన్నయ్య గారిని బెదిరిస్తారో బతిమాలుతారో మీ ఇష్టం. డబ్బులు తీసుకున్న దేవుడు ఎక్కిచ్చేద్దాం. అమ్మా, డబ్బులు ఇచ్చేస్తే దేవుడయ్య మన జోలికి రాడు. మనందరం సేఫ్గా ఉంటాం. అలాగే. దివ్యకి తెలియకుండా ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకుని దేవుడయ్యకిచ్చి వాడి పీడ వదిలించుకుందాం. మనం ఒకటి అనుకుంటే వీళ్ళు ఇంకోలా ప్లాన్ చేస్తున్నారేంటండి? వెళ్ళి నాన్నకు చెప్దామా? వద్దండి. చాటుగా దేవుడయ్యకి డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎలాగైనా ఇస్తారు. మనం ఆపాల్సింది వీళ్ళని కాదు, ఆ దేవుడయ్యని. కరెక్ట్ అండి. వీళ్ళ భయాన్ని మనం చంపలేం. ఆ దేవుడయ్య ధైర్యాన్ని చంపాలి. అలా ప్లాన్ చేద్దాం, పదండి. ప్రసాద్, సూటిగా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. అడుగు. ఏంటి? దీపు మన కొడుకా కాదా? కాదని ఎవరన్నారు? దీపు మన కొడుకే అయితే వాడి ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత. అవునా కాదా? బోనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంటే దీపు ప్రాణాలు మన చేతుల్లో లేవు. దీపు బ్రతకాలా లేదా అనేది ఇంకొకరు నిర్ణయిస్తున్నారు. దీపుని చంపడానికి ఇంట్లో వాళ్లే కుట్ర పన్నుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు భవన? చిన్నబాబును చంపాలని ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇంకెవరు? నీ పెద్ద కొడుకు హర్ష, కోడలు దివ్య. బుద్ధుండే మాట్లాడుతున్నావా? వాళ్ళెందుకు చిన్నబాబును చంపాలనుకుంటారు? ఆ పని చేయాలనుకుంటుంది ఆ దేవుడయ్యా.
ఆ దేవుడయ్యకి డబ్బులు ఇవ్వద్దు అని దివ్య హర్ష అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? దీపు ప్రాణాలతో ఉండడం వాళ్ళకిష్టం లేదనే కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు భువన. ఆ దేవుడయ్య డబ్బు మనిషి. మనమిచ్చే 1-2 కోట్లకి సంతృప్తి పడడు. దివే చెప్పినట్టుగా మన ఆస్తంతా కాజేసి మనల్ని రోడ్డును పడేయాలనుకుంటున్నాడు. ఇచ్చిన డబ్బు తీసుకుని దేవుడయ్య మాట మీద నిలబడతాడన్న నమ్మకం నాకుంది. వాడొక క్రిమినల్. వాడెలా మాట మీద నిలబడతాడనుకుంటున్నావు? వాడిని నమ్మటం అంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే. అదంతా నాకు తెలియదు ప్రసాద్. నాకిప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వు. తీసుకెళ్లి దేవుడయ్యకి ఇచ్చొస్తాను. కుదరదు. నో. దివ్య 2 రోజులు టైం అడిగింది కదా, తను ఏదో ఒకటి చేస్తుంది. ఆ లోపు దేవుడయ్య దీపుని, నిన్ను, నన్ను అందరినీ చంపేస్తాడు. అలా జరగదు. జరిగితే ఏం చేస్తావు ప్రసాద్? పోయిన ప్రాణాలు నువ్వు కానీ, దివ్య గాని, హర్ష గాని వెనక్కి తీసుకొస్తారా? భువనా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. దీపు నా కొడుకు ప్రసాద్. వాడికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. డబ్బులిస్తావా? దీపుని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అది కాదు భువనా. నీకు దీపు కంటే డబ్బే ఎక్కువైంది. ఓకే ప్రసాద్, నేను నా కొడుకుని తీసుకొని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. భువనా, అలా వెళ్ళిపోతానంటావేమిటి? ఇక్కడే ఉండి ఆ దేవుడయ్య చేతుల్లో చావడం కన్నా ఎక్కడికో వెళ్ళి ప్రాణాలతో ఉండడం బెటర్. ఒక్కసారి నా మాట వింటావా? ఇక వినడానికి ఏమీ లేవు. నీకు మేము కావాలో డబ్బులు కావాలో తేల్చుకో. భువనా, సరే, నువ్వు అడిగిన 1 కోటి రూపాయలు ఇస్తా. ఇప్పుడే కావాలి. ఆ డబ్బు నా చేతిలో పెట్టు. ఇప్పుడు సంతోషమేనా? నాకు తెలుసు ప్రసాద్, నువ్వు నా కోసం, దీపు కోసం ఏమైనా చేస్తావు. మీ ఇద్దరికంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. రేపు ఈ డబ్బు దేవుడయ్యకిచ్చి మన జోలికి రావద్దని చెప్తాను. ఇంకో విషయం, నువ్వు ఈ డబ్బు నాకిచ్చినట్టు, నేను దేవుడయ్యకిచ్చినట్టు నీకు నాకు తప్ప 3వ మనిషికి తెలియకూడదు. ముఖ్యంగా దివ్య, హర్షలకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే అడ్డుపడతారు. ఎవరికి చెప్పనని మాట ఇవ్వు ప్రసాద్. సరే, పాటిస్తున్నాను. ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. ఏమో అనుకున్నాం గాని మీ అత్తయ్య అసాధ్యురాలు కుమారి. ఆ మాత్రం లేకపోతే ఆయన్ని బుట్టలో వేసుకుని 2 పెళ్లి చేసుకుంటుందా? మావయ్య డబ్బులు ఇచ్చేశారు. రేపు అత్తయ్య ఆ డబ్బులు దేవుడయ్య కూడా ఇచ్చేస్తుంది. ఒక ప్రాబ్లం సాల్వ్. మరి దివ్యక్క సంగతి ఏం చేద్దాం నాన్నా? ఈ వ్యవహారంపై దివ్యకు డౌట్ రాకుండా తన దృష్టిని మళ్లించాలి. దివ్య దగ్గరున్న చీరలన్నీ నాశనం చేయాలి. దివ్య ఆ బాధలో ఉండగా మనం దేవుడైతో సెటిల్మెంట్ చేసుకోవాలి. సరే వెళ్ళి దివ్య చీరల స్టాక్ సంగతి చూద్దాం పదయ్య.
థ్యాంక్ యూ రా. ఆయన సిటీకి రాగానే మా ఇష్యూ గురించి చెప్పు. సరే ఉంటాను మరి. దివ్య గారు, మన ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయినట్టే. కార్తీక్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి. వాళ్ళ బావగారు ఏసీపీ. దేవుడాయ్ గురించి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఏసీపీ గారు లీవ్లో ఉన్నారట. 2 రోజుల్లో సిటీకి తిరిగి వస్తారట. ఎందుకు సార్? మా అభిబాబుతో చెప్తే డైరెక్ట్గా డీసీపీ గారితో మాట్లాడి దేవుడాయని ఎన్కౌంటర్ చేయిస్తారు. వద్దు చారుకేశ, అన్ని విషయాలు అన్నయ్యకి చెప్పకూడదు. ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి.